తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రంగారెడ్డి జిల్లా హైదర్ షా కోర్టు శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన మూసి బాధితులతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రేవంత్ రెడ్డి చేసే తప్పులకు పేదలు ఎందుకు బలి కావాలని ప్రశ్నించారు హరీష్. స్కూళ్లలో, హాస్టల్స్లో టాయిలెట్స్ లేక ఆడపిల్లలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. మూసి నిర్వాసితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు హరీష్ రావు. ప్రభుత్వ ప్లీడర్ అయిపోయి హైకోర్టులో అఫిడవిటేషన్ అంటే నీ తమ్ముడికి బలిసిన వాళ్ళకు ఒక న్యాయం, ఈ పేదోళ్ళకు మాత్రం నోటీస్ లేదట, ఈ పేదోళ్ళకు కనీసం అడగరట. రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళని పెట్టుకొని నంబర్లు చేస్తాం, కూలగొట్టమంటే ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా. పేదలకు మీరు సాయం చేస్తారా, పేద బతుకులు ఆగం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. మీకేమన్నా చిన్న ఇబ్బంది వచ్చినా డైరెక్ట్ గా తెలంగాణ భవన్ కు రండి, మా తలుపులు తెరిచే ఉంటాయి. అది ప్రజాభవన్, తెలంగాణ ప్రజల కోసం కట్టిన భవన్, తెలంగాణ భవన్. మీరెవరైనా రావచ్చు, అర్ధరాత్రి వచ్చినా మీకు ఆశ్రయం ఇస్తాం.